ఉమ్మడి రాష్ట్రంలో యూనియన్ వాళ్ళు హయ్యెస్ట్ పర్సంటేజీ తెలంగాణ నాయకులే కొనసాగించారు. మమ్మల్ని ఒక చిన్న చూపుతో అనేక ఇబ్బందులకు గురి చేశారు. మీరు వెళ్ళిపోండి, మీరు ఆంధ్రోళ్ళు, మీరు ఎందుకుంటారు ఇక్కడ అని ఒక నినాదాన్ని సృష్టించి ఆ సృష్టితో మన మనసును గాయపరిచారు. ఆ విధంగా గాయపరిచిన పరిస్థితిని ఈ చిత్తూరు జిల్లా నుంచి మనమందరం కలిసి చేసిన ప్రయత్నంలో భాగమే అది అంత స్థాయికి ఎదిగింది. కానీ ఆ రోజు వాళ్ళు ఒక చులకనగా ప్రవర్తించే, చులకనగా భావంతో మన వాళ్ళందరినీ కూడా ఒక చులకనగా మాట్లాడడం కూడా చాలా బాధాకరమైన విషయం. ఆ రోజు ఒక నిర్ణయానికి వచ్చారు. ఎలాగో రాష్ట్రం విడిపోతూ ఉంది, ఆయాసమైన మార్గాల్ని కల్పించుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. గత గవర్నమెంట్ 2017-18లో 19,900 కార్డులు ఉంటే ప్రభుత్వం అండదండలతో ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ ఆధ్వర్యంలో సులభతరమైన పరిస్థితులను కల్పించుకుంటూ ముందుకు పోతా ఉంది. ఇన్సూరెన్స్, ఆరోగ్యశ్రీ వద్దు, ఇన్సూరెన్స్ ద్వారా ఇన్సూరెన్స్ కల్పించాలని చెప్పి మాన్య మంత్రివర్లకు మనం విన్నవించుకుంటే మాన్య మంత్రివర్లు సగౌరవంగా దాన్ని ఆహ్వానించి నేను సీఎం గారితో మాట్లాడాలా, ఇది ₹1 కోటి వరకు బటన్ ఉంది కాబట్టి ఒక్కసారి మాట్లాడి నేను నిర్ణయం తీసుకుంటానని కూడా తెలియజేశారు. అదేవిధంగా డిసిజన్ పాలసీ, ప్లీజ్ ఒదిగుంటే ఎవరికి వారే, జనులంతా మనవారే అనుకుంటే పరులే డేరే, అనువనువు మన ప్రాణం అందరి కోసం, నలుగురిలో చూడాలి మన సంతోషం అని పరితపించే పత్రికా కుటుంబ సభ్యులందరికీ మరొకసారి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సభ ప్రారంభంలో ఒక పండితుడు పుడతాడు, 10,000 మందిలో ఒక ఉపన్యాసకుడు పుడతాడు. దానగుణం ధర్మగుణం కలిగిన వాళ్ళు పుట్టచ్చు, పుట్టకలో పోవచ్చు. అలాంటి అరుదైన వారిలో బిరుదైన వాడు, ఆంధ్ర జాతి ఘనకీర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన మనగాడు, మహనీయుడు, పరిపాలన అధ్యక్షుడు, కవిసార్వభౌముడు శ్రీకృష్ణ దేవరాయలు పుణ్యాత్ములు. 6 అంశంలో జన్మించిన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ధన్యాత్ములే అని చెప్పాను. ఆ రోజు ఆ జ్ఞాపకాన్ని ఈరోజు గుర్తు చేసుకుంటూ, అలాగే ఈరోజు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. బాలాజీ అన్న బీసీసీఎల్ అధికార ప్రతినిధి అనేసాడు. దిలీబాబు రెడ్డి గారు ఐజీ ఇన్వెస్టిగేషన్ అన్నారు. ఈ డౌట్ మీ అందరికీ వచ్చింది. ఈరోజు రాష్ట్రంలో జర్నలిస్టుల సమస్యలపై పూర్తి స్థాయిలో ఇక్కడ వయసు తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరికి నేను పాదాభివందనాలు ఎందుకు తెలియజేశానంటే, మన సొసైటీలో అతి విలువైన వర్గం ఏదంటే విలేకరుల వర్గం అనేసి కూడా నేను ఈ సభాముఖంగా తెలియడం నా కర్తవ్యం అని భావించే ఏకైక వ్యక్తి ఎవరంటే ఒక విలేకరు అనేసి కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా ఈ పలమనేరు నియోజకవర్గంలో ఇక్కడ ఉండే ప్రతి ఒక్క విలేకరు కూడా నన్ను కొన్ని సంవత్సరాలుగా ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా మీలో ఒక కుటుంబ సభ్యుడిగా భావిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున మరొకసారి కృతజ్ఞతలు తీసుకొస్తాం కూడా చెప్పడం జరిగింది. మనం 30వ తారీఖు సెక్రటరియట్ లో జరిగింది. అలాగే హౌస్ సైట్ మీద కానీ దీని మీద కానీ దేనికి సంబంధించి ఏదైనా సరే మేము చూసుకుంటామని ప్రభుత్వం చాలా, కూటమి ప్రభుత్వం చాలా జర్నలిస్ట్ సంబంధించి గత 5 సంవత్సరాలు ఏం చూస్తే మనం చూసామండి. అలాగే ఇది వచ్చి శుభపరిణామం నిజంగా కూడా. ఇప్పుడు వచ్చి గత 5 సంవత్సరాల్లో అంటే ఐఎంపీఆర్ కానీ గవర్నమెంట్ కానీ అసలు జర్నలిస్టు ఉన్నారా లేదా అనే స్థితికి తీసుకొచ్చారు. అంటే విమర్శించట్లేదు నేను, కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక 30వ తారీఖుని అన్ని జర్నలిస్ట్ యూనియన్ని, సీనియర్ జర్నలిస్టుని, అలాగే ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా అందరినీ పిలిచి నిజంగా పెట్టడం శుభపరిణామం. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క జర్నలిస్ట్ కి థ్యాంక్ యూ, ప్రింట్ అండ్ మీడియా ప్రెస్ కి థ్యాంక్ యూ. Journalists అంటే writers who write people's fate, who can change people's fate and నిస్వార్థంగా ఈ పార్టీ ఆ పార్టీ అని లేకుండా సత్యాన్ని మీరు రాసేవాళ్ళు. సో మీ అందరికీ
చాలా వరకు యూనో మీరు నిస్వార్థంగా పనిచేస్తారు ఈ గవర్నమెంట్ కోసమని, ప్రజల కోసమని. నిజాన్ని మీరు ప్రతి ఒక్కరికి తెలుపుతారు. సో మీరు చేసిన కార్యక్రమాలంతా చాలా గొప్పది. మీరు ఇంటి నుంచి బయటకు వచ్చినప్పుడు ప్రాణాలు చేతిలో పెట్టుకుని వస్తారు. సో మీకు మీ జర్నలిస్ట్ ప్రతి ఒక్కరికి రక్షణ అనేది ఈ స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాలా అని చెప్పి నేను కోరుకుంటున్నాను. అలాగే ఆరోగ్యశ్రీ మరి ఇన్సూరెన్స్ రెండింటిని కలిపి పోయిన ప్రభుత్వం ఇచ్చింది, మీకు ఎంతగానో బెనిఫిట్ లేదు. సో సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్లో ఆయోజన ఫండ్, పిఎం ఆయోజన ఫండ్ మీరు తీసుకొస్తే మా మీడియా చాలా కార్యక్రమాల్లో పాల్గొన్నందుకు, అలాగే మేము చేసే ప్రతి కార్యక్రమాలు, హెల్త్ క్యాంప్స్ కానీ, పూజలు కానీ, దేవస్థానాలు కార్యక్రమాలు కానీ, కళ్యాణ కార్యక్రమాలు కానీ, మా ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్కి కార్యక్రమాలు కానీ, చాలా వరకు ఒక ఫ్యామిలీగా అండగా నిలిచి మీరందరూ మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్, వెరీ గ్రేట్ఫుల్ టు పీపుల్ లైక్ యూ జర్నలిస్ట్. We really ప్లీజ్ ఆఫ్టర్ లంచ్ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. ఇది మేడం గారి ద్వారా కొన్ని బ్యాగులు మాత్రం ఇవ్వాలని ఇస్తున్నాము. గజేంద్ర గారికి అందరూ కోరుతున్నాము. తీసుకుని వెళ్ళిపోండి సార్. ఓకే ఓకే. సోమ్ టౌన్ వాళ్ళ ఎన్నికలు ఉన్నాయి. మధ్యాహ్నం దయచేసి ఆఫ్టర్ లంచ్ కార్యక్రమాలను కంటిన్యూ చేద్దాం. అలాగే పసుపు కుంకుమ పంచుతున్నామండి ప్రతిరోజు సాయంకాలం. సో ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ ఆల్ ద లేడీస్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ టు కమ్ అండ్ పార్టిసిపేట్ ఇన్ అమ్మవారి బ్రహ్మోత్సవాలు స్టార్టింగ్ ఫ్రమ్ 28 స్టార్ట్ అయిందండి. అలాగే ఈరోజు